చంద్రబాబు సూపర్ 6 పథకాలు తీసేసి ఒక్కటి చంద్రన్న దగా పథకం పెట్టేస్తే చాలని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఎద్దేవా చేశారు. గురువారం పలాస ప్రగతి భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ సంవత్సర కాలం పాలనలో జరుగుతున్న దందాలపై ధ్వజమెత్తారు. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో తీరున అక్రమ వసూళ్లు చేస్తున్న పరిస్థితిని ఏకరవు పెట్టారు. పలాసలో అల్లుని ట్యాక్స్ మరల మొదలైందని అన్నారు. మందు బాటిల్పై 10 రూపాయలు ఎక్స్ట్రా అక్రమ వసూళ్లు చేస్తున్నారని అన్నారు. కేవలం పలాస నియోజకవర్గంలో మందుపై వసూళ్లు 5 సంవత్సరాలలో 60 కోట్ల రూపాయలని అన్నారు. ఇలా 175 నియోజకవర్గాల్లో లెక్కవేస్తే 10,500 కోట్ల రూపాయలని ఇదో పెద్ద దందా అని వివరించారు. ఇది కాకుండా మట్టి, ఇసుక, కంకర ఒకటేమిటి అన్నిటిపై వసూళ్లు సాగుతున్నాయని అందుకే నిన్న జరిగిన కార్యక్రమంపై ప్రజలలో అంతటి స్పందన వచ్చిందని అన్నారు. అందరికీ నమస్కారం. హాజరైనటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిన్న జరిగినటువంటి వెన్నుపోటు దినం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి మీరు చూస్తే బై అండ్ లార్జ్ హోల్ స్టేట్ గురించి నేను మాట్లాడుతా ఉన్నాను. అన్ని నియోజకవర్గాల్లో కూడా స్టార్టింగ్ ఫ్రమ్ ఇచ్చాపురం టు ఇటు సుళ్ళూరుపేట అంటే తడ, అటువైపు అనంతపురం, అన్ని నియోజకవర్గాల్లో కూడా ఊహించనటువంటి స్పందన. నేను చాలా నిజాయితీగా అడుగుతానా మీ మీడియా మిత్రుల్ని, వెన్నుపోటు దినం అనేది ఇంత భారీ ఎత్తున అన్ని దగ్గరలో కూడా ఇలా జరుగుతుందని మీరు ఎవరైనా ఊహించారా? ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ ఉన్నటువంటి విశ్వాసాన్ని సూచిస్తుందని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. ఆయన ఇచ్చినటువంటి ఒక్క మాట ఆ రోజు ఒక్కసారి ఆ రోజు ప్రెస్ మీట్లో ఆయన చెప్పారు, జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా మనందరం కూడా సెలబ్రేట్ చేయాలి, ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేయాలని ఆయన ఇచ్చినటువంటి ఒక చిన్న పిలుపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉప్పెన మాది, ఒక సునామీ మాది. మీరు గమనిస్తే ఎక్కడికక్కడ పోలీస్ ప్రతిబంధకాలు. మన నియోజకవర్గంలో కూడా మీరందరూ చూశారు, పెరిఫరీస్లో బైక్స్ మీద వస్తున్నటువంటి కార్యకర్తలను ఆపేశారు. స్వచ్ఛందంగా కొంతమంది ప్రజలు ఆటోలో వస్తుంటే వాళ్ళని ఆపేశారు. మైక్ పర్మిషన్ ఇవ్వలే. ఇటండి నాకు అర్థం కాదు. మన ఊర్లు మూసేస్తారా? మన నోటికి తాళాలు వేసేస్తారా? మైక్ పర్మిషన్ ఇవ్వరా? మండు టెండర్ సైతం లెక్క చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి వెన్నుపోటు యాత్రలు, నిన్న జరిగినటువంటి వెన్నుపోటు యాత్రలు, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం, జగన్మోహన్ రెడ్డి గారి మీద కార్యకర్తలకు పెరిగినటువంటి విశ్వాసమే కాకుండా ఇప్పటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి స్పష్టమైనటువంటి వ్యతిరేకతను అది సూచిస్తుంది. అది స్పష్టమైనటువంటి వ్యతిరేకత. ఎందుకు వ్యతిరేకత? ఫ్రీ గ్యాస్ బండ్లు అన్నాడు చంద్రబాబు నాయుడు. డూ ఎనీబడి బాదర్స్ అబౌట్ దట్? గ్యాస్ బండ్ బుక్ చేసుకున్నప్పుడు ఎవరికైనా డబ్బులు పడుతున్నాయా? పడకపోతే ఎవరిని అడగాలి? హూ ఇస్ ది కన్సర్న్డ్ లోకల్ ఆఫీసర్ ఆర్ ది నోడల్ ఆఫీసర్? హూమ్ టు బి క్వశ్చన్? ఎవరిని అడగాలి? బాబు నాకు డబ్బులు పడలేదు, నేనేం చేయాలని ఎవరిని అడగాలి? అలాంటి సిస్టమ్ లేదు యాక్చువల్గా ఈ రాష్ట్రంలో. ఇది ప్రశ్నించడానికి అవకాశం లేనటువంటి ఒక పథకాన్ని, గ్రీవెన్స్కి అవకాశం లేనటువంటి ఒక పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేసి మేము ఫ్రీ గ్యాస్ బండ్లు ఇస్తున్నామంట. ప్రజలకు అర్థమైంది అది బాగా. ఫ్రీ ఇసుక అన్నారు.
అంటే మీ ఇంటి దగ్గరికి వచ్చేయాలనా ఫ్రీగా, అది కాదు కదా అని వెకిలింపుగా మాట్లాడినారు చంద్రబాబు నాయుడు. ఈరోజు ఇసుక రేట్లు ఎలా ఉన్నాయో కూడా మనందరం చూస్తున్నామా. దాని మీద వీళ్ళు అదనపు దోపిడి. సూపర్ సిక్స్ నీకు 15,000, నీకు 18,000, రకరకాలు. అమ్మ నీకు 1,500 నెల. ఏంటది నాకు అర్థమవుతుంది. నిరుద్యోగులకే 3,000. చంద్రన్న బీమా ఇచ్చేస్తాం. నాకు తెలిసి సూపర్ 6 అన్నిటినీ క్యాన్సిల్ చేసి లెట్ ఆల్ ది సూపర్ 6 స్కీమ్స్ బి స్క్రాప్డ్ ఆఫ్. ఒకే ఒక్క పథకం పెట్టుకుంటే బెటర్. ఆ పథకం పేరు కూడా చంద్రన్న దగా. చంద్రన్న దగా అన్నటువంటి ఒక్క పథకం పెట్టుకుంటే ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పూర్తిగా సంకనాగిపోవడానికి ఇంకా దారులు పరుస్తుందని నేనైతే అభిప్రాయపడతాను. ఎన్నెన్ని మాట్లాడినారండి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసేస్తున్నారు, విపరీతంగా అప్పులు చేస్తున్నారు, రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, సోమాలియా అయిపోతుంది, ఇథియోపియా అయిపోతుంది, వెనిజులా అయిపోతుందా. తీరా చూస్తే అసెంబ్లీలో మీరు చెప్పినటువంటి అప్పులే 3.3 లక్షల కోట్లు 5 సంవత్సరాలు కలిపి తెచ్చాము విదిన్ ది బడ్జెట్. అవుట్ ఆఫ్ ది బడ్జెట్ ఇంకా 1,10,000 కోట్లు ఎంత, మొత్తంగా 5.3 లక్షల కోట్లు ఎంతో ఉందన్న. మరి మీరేమో జస్ట్ ఇంకా 1 ఇయర్ కంప్లీట్ అయింది ఈ రోజుకి. ఈ ఒక్క 1 ఇయర్లో 1,52,000 కోట్లు అప్పు తెచ్చినటువంటి ఘనత. అసలు ఈ డబ్బులన్నీ ఏటవుతున్నాయి అర్థం అవడం లేదు. నాకు పెద్ద సమస్య అది. ఒక సింగిల్ ఇయర్ బడ్జెట్లో మీరు 1,50,000 కోట్ల పైబడి అప్పులు తెచ్చి దానికేమో స్టేట్ రెవెన్యూస్ యాడ్ చేసి అవి ఇవి యాడ్ చేస్తే అసలు డబ్బులన్నీ ఏమైపోతున్నాయి, ఏం చేస్తున్నారు? ఒక పథకం ఇంప్లిమెంట్ చేయడం లేదు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ టేకప్ చేయడం లేదు. ఏమనంటే ఇల్లు పిలిపితే రోడ్డు వేసేది. ఏంటో రోడ్లు వేసేది, అది ఎన్ఆర్జీ వేసేది, మెటీరియల్ కాంపోనెంట్ నిధులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేరుగా ఇస్తుంది. అందులో స్టేట్ పార్టిసిపేషన్ ఏం లేదే. స్టేట్ బడ్జెట్లోంచి మీరు ఎన్ని రోడ్లు వేసారు? నాట్ ఏ సింగిల్ రోడ్. స్టేట్ బడ్జెట్లోంచి మీరు ఎన్ని రోడ్లు వేసారు? ఒక్కటంటే ఒక్క రోడ్డు కూడా మీరు వేయలేదు. మరి ఈ డబ్బులన్నీ ఎటు వెళ్ళిపోతున్నాయి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ టేకప్ చేయటం లేదు. నాడు నేడు స్కూల్స్ ఆఫీసరు, నాడు నేడు హాస్పిటల్స్ ఆఫీసర్, మెడికల్ కాలేజ్ అమ్మేస్తున్నారు, పోర్టల్ ఆఫీసర్, హార్బర్ ఆఫీసర్, టోటల్ క్లోజ్. అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ అని బోర్డు పెట్టించారు. అప్పులు మాత్రం విపరీతంగా తెస్తున్నారు. అసలు మ్యాచ్ అవ్వడం లేదు ఎక్కడ పరిపాలన. ఇవన్నీ మేధావులకి నాకు తెలిసి బలంగా ఆల్రెడీ ఇప్పటికే రీచ్ అయ్యే అన్నటువంటిది నా భావన. అందుకే నిన్నటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనరల్ పబ్లిక్ కార్యకర్తలు కలిసి వెన్నుపోటు దినాన్ని అంత భారీగా చేయటం. మీరు పిలిపించారు కదా, అదేదో పేరంటాలు పిలిపించినట్టు. ఎక్కడైనా ఉన్నదా స్పందన? మీకు ఎక్కడైనా ఉన్నదా స్పందన? అంటే ఈ కేవలం 1 ఇయర్లోనే ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. ఇంత నెగిటివిటీ రావడానికి మరొక మెయిన్ కారణం ఉంది ప్రభుత్వం మీద. చంద్రబాబు గారికి పూర్తిగా పరిపాలన మీద పట్టు లేదు. పవర్ సెంటర్ ఇంకొక దగ్గర ఉంది, మంగళగిరిలో ఉంది. ఈయన కేవలం బొమ్మలా ఆడుతున్నారే తప్ప రిమోట్ కంట్రోల్ పవర్ సెంటర్ మంగళగిరిలో ఉంది. అందుకని ఎక్కడికక్కడ అడ్డగోలుగా ప్రజల నుంచి దోచుకోవడం, ఇది బాగా ప్రజలకు అర్థమైందని నేనైతే భావిస్తున్నాను. ఎక్కడికక్కడ అడ్డగోలుగా దోచుకోవడం కాదా? ఈ దోచుకోవడంలో కూడా చాలా స్పెషలైజేషన్ చేశారు. ఇది చాలా గమ్మత్తైనటువంటి విషయం. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలా, పలాస నియోజకవర్గ ప్రజలందరికీ తెలియాలా, శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ తెలియాలా, ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా దీనిపైన రీసెర్చ్ చేయాలి. ఎక్కడికక్కడ ఒక్కొక్కడు ఒక్కొక్క విధానాన్ని ఐడెంటిఫై చేశారు. వాడేమో చికెన్ ట్యాక్స్ ఒకడు,
చికెన్ ట్యాక్స్ అంటే ఇస్ వెరీ సింపుల్ అండి. రోజు మనం చికెన్ తింటాం, మనం వెళ్ళి చికెన్ షాప్లో కేజీ చికెన్ కొనుక్కొని తెచ్చుకుంటాం. మనం కేజీ చికెన్ అంటే 300 రూపాయలకో 400 రూపాయలకో కొంటాం మనం. ఎంత? 250 to 300 ఆన్ అన్ యావరేజ్. ఇదే కదా పాయింట్. ప్రతి కేజీ చికెన్ పైన చికెన్ అమ్మేటటువంటి వాడు, చికెన్ షాప్ ఎవరిదైతే ఉందో వాడు ఆ రోజు కూడా ఎన్ని కేజీలు అమ్మితే కేజీకి 10 రూపాయలు చొప్పున ఆ స్థానిక ఎమ్మెల్యేకి పంపించేయాలి. ఇది ఒక పాలసీ, చికెన్ ట్యాక్స్ పాలసీ. చూసారా, మొన్న ఏదో ఈ బర్డ్ ఫ్లూ వచ్చిందని ఒక 3 నెలలు అయినప్పుడు పిచ్చి అయిపోయినారట మా ఎమ్మెల్యే. ఇక్కడేంటి, వాళ్ళు ఒక దారి చూపించారు. చికెన్ మీద ట్యాక్స్ వేయటం అనేది ఎలాగా, చికెన్ ట్యాక్స్ ఎలాగా అనేది ఒక దారి చూపిస్తే ఈ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ కన్సర్న్ ఎమ్మెల్యేకి ఫోన్ చేసి, అమ్మ మీరు ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, మా దగ్గర కూడా సాధ్యాలు పరిశీలిస్తామని చెప్పి విపరీతంగా అందరు ఫోన్లు చేసి ఆ విధానాన్ని మే నాట్ బి ది సేమ్, చికెన్ మీద కాకపోవచ్చు, ఇంకో దాని మీద ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలని ఎక్కడికక్కడ ఎవరికాడు అన్వయించుకుంటా ఉన్నారు. అక్కడెక్కడో రామాయపట్నం పోర్టు దగ్గర ఈ ఇసుక లేకపోతే మట్టి ఆ బండరాలు తీసుకొని వెళ్తారు బ్రేక్ వాటర్. ప్రతి ట్రిప్కి 500 రూపాయలు అడిగి ఇచ్చేయాలట. అంతే, ఎన్ని ట్రిప్పులు వెళ్తే అన్నీ 500. చూసారా, అసలు అద్భుతమైనటువంటి లోకల్ జిఎస్టీ పాలసీలు ఇవన్నీ కూడా. మళ్ళీ ఆయన కూడా అందరు ఫోన్లో మాట్లాడి, బాబు మీరు ఎలా చేస్తున్నారు, మీకు దీని విధి విధానాలు ఏంటి, దీనికి ఎవరు సహకారం కావాలా, మైన్సుల సహకారం కావాలా, పోలీసుల సహకారం కావాలా, రెవెన్యూ వాళ్ళ సహకారం కావాలి. ఎస్ ఆడు చెప్పాడు, బాబు దీనిలో మైన్స్ వాళ్ళ రోల్ ఇది, పోలీసుల రోల్ ఇది, రెవెన్యూ వాళ్ళ రోల్ ఇది, ఇలా ఉంటే నేను ఇంప్లిమెంట్ చేయగలమని ఆడేవాడు చెప్తే దాన్ని రాష్ట్రం మొత్తం మీద ఇసుక మీద, మట్టి మీద, గ్రావెల్ మీద, క్వారీల మీద, ప్రతి దాని మీద కూడా ఎక్కడికక్కడ జిఎస్టీ అని మనం ఎవరికైనా హోటల్కో దేనికో వెళ్తే బిల్లు వేస్తారు. జిఎస్టీ బిల్ ఎంత అంటే 18%లో 9% సిజిఎస్టీ అంటే సెంట్రల్ జిఎస్టీ, ఇంకో 9% ఎస్జిఎస్టీ అని ఉంటుంది అంటే స్టేట్ జిఎస్టీ. ఇదే ట్యాక్స్ అంటే జిఎస్టీనే. గతంలో ఉండేది లోకల్ ట్యాక్సెస్ ఎక్స్ట్రా, సర్వీస్ ట్యాక్స్ ఎక్స్ట్రా, ఇలా ఉండేది గతంలో. బిల్లు మనం ఏదైనా బిల్లు చూస్తే బిల్లు ఎలా ఉండేది, లోకల్ ట్యాక్స్ ఎక్స్ట్రా, సర్వీస్ ట్యాక్స్ ఎక్స్ట్రా. ఇప్పుడు అవే లేకపోతే టోటల్ ఎంఆర్పీదే ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్స్ అని ఒకటి ఉండేది. ఇప్పుడు అవన్నీ మళ్ళీ జిఎస్టీ వచ్చిన తర్వాత అన్నీ కలిపి వేసిన దాన్ని ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు లోకల్ జిఎస్టీ అని అదనంగా యాడ్ చేశారు. ఇప్పుడు ఇసుక మీద లోకల్ జిఎస్టీ, మట్టి మీద లోకల్ జిఎస్టీ, గ్రావెల్ మీద లోకల్ జిఎస్టీ, అన్నిటి మీద కూడా లోకల్ జిఎస్టీ. మరి మన పలాస నియోజకవర్గం గురించి మాట్లాడదాం. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. ఇది ఎంత దారుణమైనటువంటి అంశం అంటే, మేము సుమారుగా 3 నెలల క్రితం మా పార్టీ సోషల్ మీడియా ఫాలోవర్స్ పలాసలో అల్లుడు ట్యాక్స్ మొదలైంది, ప్రతి మద్యం బాటిల్ పైన అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు అంటే అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఏంటంటే అందరూ చెప్తూ ఉన్నారు గ్రామాల నుంచి, సార్ ఇదేంటిది అన్యాయంగా ప్రతి మద్యం బాటిల్ మీద 10 రూపాయలు ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తున్నారు. అదే గ్రామాల్లో ఉన్నటువంటి ఏంటది ఆ చిన్న షాపులు గ్రామాల్లో ఉండేవాటి బెల్ట్ షాప్స్, ఎస్ బెల్ట్ షాపుల్లో అయితే 20 రూపాయల నుంచి 30 రూపాయలు ఎక్స్ట్రా అండి, నీకు నచ్చితే కొను లేకపోతే మానే అంటున్నారు. ఏడు చేయాలి ఇది అని అంటే దీన్ని ఎలాగైనా అరికట్టాలి అని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అందరూ ఒకేసారి ఒక యుద్ధాన్ని ప్రకటిస్తే ఎవరెవరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో వాళ్ళందరూ కూడా పోలీసులేమో పోలీస్ స్టేషన్కి ఇచ్చారు. నాకు అర్థం కాని విషయం, పోలీసుల పని ఏంటి? ఎవరైనా ఏదైనా ఒక అన్యాయం గురించి ప్రశ్నిస్తే నిజంగా అక్కడ తప్పు జరుగుతుందా లేదనే దాన్ని ముందు పోలీసులు నిర్ధారణ చేసుకోవాలి, ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్ధారణ చేసుకోవాలి, నిజాలు పరిశీలించి ఆ తర్వాత దుష్ప్రచారం అనుకుంటే పిలిచేదో మనం వార్న్ చేయాలి. నథింగ్ డూయింగ్.
ఇక్కడ మన పోలీసు పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళు వసూలు చేసుకునే మీరెవరా ప్రశ్నించడానికి అన్న చందాన్ని ఉంది తప్ప ఇటు దౌర్భాగ్యం నాకు అర్థమవుతుంది. మందు మీద అదనంగా డబ్బులు వసూలు చేసుకోవడం పెట్టి అది కూడా బ్రతికేనా? దీని అమ్మ జీవితం ఇంత నీచమైన బ్రతుకుల. పేరుకేమో స్వాతంత్ర సమరయోధుల ఫ్యామిలీ అంటారు, వాస్తవం అది. ఎంత గౌరవంగా ఉండాలా? మరి ఈరోజు ఏంటి నాకు అర్థమవుదు. అసలు పలాసలో అదనంగా జరుగుతున్నటువంటి వసూళ్ళు ఫిగర్లు ఒకసారి మీకు చెప్తే ఎంత ఘోరంగా ఉన్నాయో మీకు తెలుస్తుంది. మీరు అనొచ్చు రేపు పొద్దున లోకల్ ఎమ్మెల్యే అనొచ్చు, మళ్ళీ మా ఫ్యామిలీ గురించి మాట్లాడారు అదేంటి అనుకోని మాట్లాడతాము. ఎందుకు మాట్లాడడం? మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, మీకు తెలిసే జరుగుతుంది ఇక్కడ ఈ అదనపు కలెక్షను. మీకు తెలియకుండా జరుగుతుందా? మీకు తెలియకుండా జరిగితే మీరు వెంటనే అధికారులను పిలిచి ఇదేంటి ఇది అదనంగా కలెక్ట్ చేస్తున్నారు అంటారు. దాన్ని ఆపండి అని చెప్పాలా? గాడిదలు కాయడానికి ఏంటి ఎమ్మెల్యే అయిపోతారు? మీ ప్రమేయం లేకపోతే, మీ ప్రోద్బలం లేకపోతే ఎక్సైజ్ వాళ్ళు ఎందుకు సహకరిస్తున్నారు? పోలీసులు ఎందుకు సహకరిస్తున్నారు? ఆ తూనికలు కొలతలని ఒక శాఖ ఉంటుంది, వాళ్ళు ఎందుకు సహకరిస్తున్నారు? ప్రతి మద్యం బాటిల్ మీద అదనంగా 10 రూపాయలు తీసుకోవడం వాస్తవం కాదా? ఈరోజు పలాస నియోజకవర్గంలో మొన్ననే చూసాం, ఒక కుర్రాడు మందు షాప్ దగ్గర మీరు ఎందుకు ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటారని చెప్పి షాప్ వాళ్ళు గట్టిగా అడిగాడు. అందరూ వీడియో చూసాం కదా, అది చూసామా లేదా మనం? దానికి ఆ కుర్రాడు కూడా పోలీసులు పిలిచి నీ మీద కేసు పెడతాం, నువ్వు గొడవ చేసావు షాప్ దగ్గర. ఏంటిది అన్యాయం? నాకు అర్థం కాదు. డబ్బులు ఎక్కువ ఎందుకు తీసుకుంటావు అడిగితే వీడి మీద కేసా? ఎక్కువ అమ్ముతున్నందుకు నేమనరా? ఏంటి ఈ మత్తు రాజకీయాలు? నాకు అర్థం కాదు. ఈ సారాతో రాజకీయాలు ఏంటండి? దరిద్రం నాకు అర్థమవదు. స్థానిక ఎమ్మెల్యే గారి ప్రమేయం లేదనుకోండి, లెటర్ చేసాం, ఆవిడ ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు ఏం చేయాలా? దాని మీద ఎవరిని అడిగి తీసుకోవాలి? పోలీసులను, రెవెన్యూ వాళ్ళను, లేకపోతే ఎక్సైజ్ వాళ్ళను, ఇంకోటి అడిగి తీసుకొని రిపోర్ట్ తెప్పించుకోవాలి. ఇలా జరిగితే మాత్రం ఊరుకోనని చెప్పాలా? చెప్పారా? లేదు కదా. మీ ప్రమేయం ఉంది కాబట్టి, మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి, ఇది డైరెక్ట్గా మీరే చేస్తున్నారు కాబట్టి మీరు దాని గురించి మీరు మాట్లాడారు. దీనికే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అల్లుడు ట్యాక్స్ అని. అల్లు ట్యాక్స్ అని అంటే మరి ఏంటో నన్ను అడగద్దు, మీరు ఆయన అడగాలి, పవన్ కళ్యాణ్ గారిని అడగాలి. పలాస నియోజకవర్గంలో జరిగేటటువంటి వ్యాపారాల మీద 14-19 మధ్యలో దీదెన్ ఎమ్మెల్యే శివాజీ గారు ఆయన అల్లుడు అనేకమైనటువంటి వ్యాపారాల మీద అదనంగా వసూలు చేశారు. నేను చెప్పిన మాట కాదు, ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట. దానికి ఆయన పెట్టిన పేరు అల్లుడు ట్యాక్స్ అని. మరి ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. నిన్న మొన్న ఎవడ అంటాడు, దమ్ముంటే ఆధారాలు చూపించండి అనుకొని చెప్పి. ఏది నాకు అర్థమవుతుంది అసలు. మీకు ఒక చిన్న ఫోటో చూపిస్తున్నాను మీకు నేను. ఈయన పేరు దువ్వాడ నాగరాజ్ హరికృష్ణ. దువ్వాడ నాగరాజ్ హరికృష్ణ ఈయన పేరు. ఈయన ఒక రైల్వే ఎంప్లాయీ, సోషల్ కాన్షియస్నెస్ ఉన్నటువంటి అబ్బాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈయన పవన్ కళ్యాణ్ అభిమాని. జనసేన పార్టీ అంటే పీక్కోసుకుంటాడు ఈయన. ఈయన స్వయంగా ఆయన సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్ట్ ఐ ఆమ్ ద విక్టిమ్ అని, నేనే బాధితుడిని. ఈయన పెట్టింది ఏంటి? నాకు కూడా ట్యాగ్ చేశాడు అందులో లెటర్లో, ప్రతిపక్ష నాయకులు మీరు ఎందుకు ప్రశ్నించరు అనుకొని చెప్పి. చూసుకోండి, ఈయన నేనే విక్టిమ్ అని చెప్పి ఏంటి? ఒక బాటిల్ ఏమో 920 రూపాయలు ఎంఆర్పి 920 రూపాయలు అయితే ఈయన పే చేసింది 940 రూపాయలు. డైరెక్ట్ ఫోన్పేనే.
ఏంటది? టిఎన్ మూర్తి వైన్స్. చూడు, పేమెంట్ సక్సెస్ఫుల్ టు టిఎన్ మూర్తి వైన్స్ 940 రూపీస్, ఎంఆర్పి ఏమో 920 అనిపిస్తుంది కదా. ఇంకో బాటిల్ ఎంఆర్పి 220 రూపీస్, 220 రూపాయలు ఎంఆర్పి అయితే ఆయన పే చేసిందేమో 230 రూపాయలు. ఇదెవరికి? ఇది కూడా ఇంచుమించుగా వాళ్ళకి. నేను బాధితుడిని అని ఒక జనసేన అభిమాని, పవన్ కళ్యాణ్ అభిమాని, సామాజిక బాధ్యత కలిగినటువంటి ఒక పలాస యువకుడు తన సోషల్ మీడియాలో పెట్టుకున్నటువంటి పోస్ట్. ఈయన అందరినీ కూడా ప్రశ్నించినాడు, ప్రతిపక్ష నాయకులు మీరేం చేస్తున్నారు అని చెప్పేసి. మళ్ళీ పెట్టుకున్నాడు ఆయన, ఒక బాటిల్ మీద ఇలా వసూలు చేస్తే రోజుకి ఎన్ని బాటిల్ అమ్ముతున్నారు, నెలకి ఎన్ని బాటిల్, సంవత్సరానికి ఎన్ని బాటిల్ అని ఆయన పెట్టాడు. ఆయన పోలీసు ఎవరైనా పట్టించుకుంటున్నారా? అసలు పలాసలో జరుగుతున్నటువంటి వ్యాపారం గురించి మీకు ఒకసారి చెప్పాలి. ఎన్ని బాటిల్స్ రోజుకి అవుతున్నాయండి? దయచేసి మీడియా మిత్రులందరూ ఇది రాసుకోవాలి. మన పలాస నియోజకవర్గంలో 22 వైన్ షాప్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 22. దానికి అదనంగా ఒక 2 బార్లు ఉన్నాయి. ఈ 22 షాప్స్లో 6 షాపులేమో మందస మండలంలో ఉన్నాయి, 16 షాపులేమో వజ్రకొత్తూరు మండలం, పలాస మండలం, పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ, ఎన్ని కలిపి 16 షాపులు ఉన్నాయి. ఒక మందస మండలంలోనేమో 6, అంటే 22 షాపులు, 2 బార్లు. ఈ 22 షాపులు కలిపి ఆన్ అండ్ యావరేజ్ 550 వాటర్ బాటిల్ కేసులు కన్జ్యూమ్ అవుతున్నాయి. రోజుకి 550 కేసులు 22 షాపులు కలిపి వాటర్ బాటిల్ కేసులు. అందులో కొన్ని కేసులు హాఫ్ బాటిల్స్ ఉంటాయి, కొన్ని కేసులు ఫుల్ బాటిల్స్ కూడా ఉంటాయి. యావరేజ్గా మన క్వార్టర్ బాటిల్స్ లెక్కేసుకుంటే 550 కేసులు ఒక రోజుకి అమ్మకం జరుగుతుంది. ఓకే, ఒక్కొక్క కేసులో క్వార్టర్ బాటిల్స్ తీసుకుంటే 48 బాటిళ్ళు ఉంటాయి ఒక కేసులో. అంటే 550 కేసులకు గాను ఒక కేసులో ఉన్నటువంటి 48 క్వార్టర్ బాటిల్స్ లెక్క తీసుకుంటే టోటల్ ఒక రోజుకి జరిగేటటువంటి అమ్మకాలు క్వార్టర్ బాటిల్స్లో 26,400 బాటిల్స్ని అమ్ముతారు. 26,400 క్వార్టర్ బాటిల్స్ ఆన్ అన్ యావరేజ్. దీన్ని కొద్దిగా అటు కొద్దిగా ఇటు, ఓసారి ఎక్కువ అవుతుంటాయి, ఓసారి తక్కువ అవుతుంటాయి. యావరేజ్ ఫిగర్ చెప్పాను. మరి దీంతోపాటు అదనంగా బీర్ బాటిల్, ఈ వజ్రకొత్తూరు, పలాస మున్సిపాలిటీ ప్లస్ మందస మండలం ఇవన్నీ కలిపి రోజుకి 350 బీర్ కేసులు అమ్మకాలు జరుగుతాయి. 350 బీర్ కేసులు. ఒక బీర్ కేసులో ఎన్ని ఉంటాయంటే 12 బీర్లు ఉంటాయి. ఒక కేసులో 12 బీర్లు ఉంటాయి. అంటే 350 కేసులు ఇంటూ ఒక కేసులో ఉన్నటువంటి 12 బీర్లు తీసుకుంటే టోటల్ రోజుకు ఒక 4,200 బీర్లు అమ్మకాలు జరుగుతాయి పలాస. సరే, 26,400 క్వార్టర్ బాటిళ్ళు, 4,200 బీర్ బాటిల్, మొత్తంగా కలిపితే 30,600. 30,000 అనుకుందాం పోనీ. రోజుకి 30,000 బాటిళ్ళు అమ్మకాలు జరుగుతాయి. ఇందులో ఫుల్ బాటిళ్ళు హాఫ్ బాటిల్ ఉన్నాయనుకోండి, 20-30 రూపాయలు ఎక్స్ట్రా ఉంది. చూసాం కదా ఇందాక ఎంఆర్పి 920 ఉంటే 940 పే చేశారు, ఎంఆర్పి 220 ఉంటే 230 పే చేశారు. యూ అండర్స్టాండ్ ద లాజిక్? ఇదేదో పోనీ ఫుల్ అన్ని క్వార్టర్ బాటిల్లే కాదు, ఫుల్ బాటిళ్ళు హాఫ్ బాటిల్ కూడా అందులోనే వస్తున్నాయి అనుకుని అంటే ప్రపోర్షనేట్గానే వసూలు చేస్తున్నారు. ఏదో ఫుల్ బాటిల్ అమ్ముతున్నాం కాబట్టి దానికి 10 రూపాయలు లేదు. ఫుల్ బాటిల్ అయితే 30 రూపాయలు లేదా 40 రూపాయలు, క్వార్టర్ బాటిల్ అయితే 10 రూపాయలు. అంటే రోజుకి జరిగేటటువంటి అమ్మకాలు 30,600 బాటిల్
ఈ వైన్ అండ్ నాట్ వైన్ విస్కీ అండ్ బీర్ కలిపి అమ్మకాలు జరిగితే ఒక బాటిల్ పైన 10 రూపాయలు వేసుకుందామా, 10 రూపాయలు వేసుకుంటే 30,000 యూనిట్లకు గాను ఎంత అవుతుంది రోజుకి? 3 లక్షలు అవుతుంది రోజుకి. ఒక రోజుకు 3 లక్షలు అదనంగా కలెక్షన్. ఇది మరి నెలకెంత కలెక్షను? నెలకెంత కలెక్షను? 90 లక్షలు. నెలకి 90 లక్షలు అంటే 1 కోటి రూపాయలు అనుకుందా. నెలకు అదనంగా 1 కోటి రూపాయలు కలెక్షన్. సంవత్సరానికి 12 కోట్లు. ఒక్క నియోజకవర్గంలో కేవలం మనం చూసి చూడట్టు వదిలేస్తుంటాం. 10 రూపాయలే కదా, వీళ్ళతో మనకెందుకులే గొడవ, 10 రూపాయలు కదా ఇచ్చేస్తే పోయింది కదా, మనం తాగేదో మందు మళ్ళీ దానికి ఒక గొడవ అనుకొని ఎవడు అడగడం లేదు. అది చెప్పిందే తందాన అయిపోతుంది. ఒక నెలకు 1 కోటి రూపాయలు అయితే సంవత్సరానికి 12 కోట్లు. మరి 5 సంవత్సరాలకి 60 కోట్లు. ఒక్క నియోజకవర్గంలో ఒక్క బాటిల్ పైన 10 రూపాయలు అదనంగా అక్రమంగా దౌర్జన్యంగా కలెక్ట్ చేస్తే 5 ఏళ్లలో 60 కోట్లు అక్రమంగా వసూలు చేస్తూ ఉన్నారు ఒక్క నియోజకవర్గంలో. మరి 175 నియోజకవర్గాల పరిస్థితి ఏంటి? 175 నియోజకవర్గాలు, అన్ని నియోజకవర్గాల్లో సేమ్ 22 షాపులు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక మన నియోజకవర్గం 22 షాపులు ఉన్నాయి, 175 నియోజకవర్గాలు. రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి షాపులేమో 3,396 అంటే 3,400 షాపులు ఉన్నాయి. అంటే అన్ని నియోజకవర్గాల్లో కూడా 22 షాపులు లేవని దాని అర్థం. ఎలా తీసుకున్నా సరే ఈ 175 నియోజకవర్గాలకి 5 సంవత్సరాలు లెక్కేసుకుంటే 175 × 60 వేసుకుంటే సుమారుగా 10,500 కోట్లు. 10,500 కోట్ల రూపాయలు కేవలం 10 రూపాయలు ఒక బాటిల్ పైన అదనంగా కలెక్ట్ చేయటం వల్ల ప్రజల నుంచి అక్రమంగా వాళ్ళు వసూలు చేస్తున్నటువంటి మొత్తం ఇది నేరుగా వైన్ షాపుల్లో జరిగేటటువంటి దందా. ఇది నేరుగా వైన్ షాపుల్లో చేస్తున్నటువంటి అదనపు కలెక్షన్ 10 రూపాయలు. మరి బెల్ట్ షాపుల పరిస్థితి, మీరు బెల్ట్ షాప్కి వెళ్ళి అడగండి సరదాగా. ఓ బాటిల్ పైన 20-30 రూపాయల కంటే ఎక్కువే వసూలు చేస్తూ ఉన్నాం. మీడియా మిత్రులు చెప్తున్నారు 50 అనుకొని. ఏం చెప్పాలి ఇంక? అంటే ఈ దందా ఏంటిది? మేము అడిగితే మీకు రుజువులు ఉన్నాయా చూపించండి. రుజువులేంటి నాకు అర్థం కాదు. లోకం మొత్తం కోడెక్కి వస్తుంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 50 మందికి నేను తెలియజేయదలుచుకున్నాను. రోజుకు ఒక వాటర్ బాటిల్ మీరు తాగితే నెలకు 30 క్వార్టర్ బాటిల్, నెల 30 క్వార్టర్ బాటిల్ కదా. ఒక్కొక్క బాటిల్ మీద 10 రూపాయలు. నెలకు 300 అనుకుంటున్నాం. మరి సంవత్సరానికి 3,600 రూపాయలు. అంటే మందు తాగే ప్రతి ఒక్కడి మీద సంవత్సరానికి ట్యాక్స్ వేస్తున్నారు. అందుకనే దీన్ని నేను లోకల్ జిఎస్టీ అంటుంటాను. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా సిగ్గు లజ్జ ఉంటే ఈ ప్రజల నుంచి దోచేస్తున్నటువంటి అక్రమ దోపిడీని తక్షణమే అరికట్టాలి. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు ఇదే వాళ్ళకి ఇప్పుడు మెయిన్ వ్యాపారం అయిపోయింది. మందు ప్రజల నుంచి రక్తాన్ని పీల్చేయడం ఇది మెయిన్ వ్యాపారం, కష్టం లేని వ్యాపారం. ఇన్ని ఉపాయాలు మేము అధికారంలో ఉన్నప్పుడు తెలియకపోవడం వల్ల ఇన్ని సమస్యలు అన్నమాట. అమాయకులు మేము. అసలు ఇన్ని చంద్రబాబు గారు తెలిసిన ఉపాయాలు ఎవరికైనా తెలుసండి? డబ్బులు ఎలా అక్రమంగా సంపాదించాలా అన్నటువంటి మార్గాలు చంద్రబాబుకు తెలిసినట్టు ఎవరికైనా తెలుస్తాయి? చూసారు అసలు సింపుల్గా 10 రూపాయలు కలెక్ట్ చేయడం వల్ల 10,000 కోట్లు 5 సంవత్సరాల్లో
మొత్తంగా కలెక్ట్ అయిపోతున్నారు ప్రజల నుంచి. ఆయా ఎమ్మెల్యేలకి 60-70 కోట్లు వాళ్ళ జేబులోకి ప్రతి ఎమ్మెల్యే జేబులోకి కూడా వెళ్ళిపోతున్నారు. మాకేం సంబంధం లేదు, మేము శుద్ధపూసలు, మేము ఇంకోటి అంటారు. మీరు నిజంగా మీరు శుద్ధపూసలు అయితే దీన్ని ఆపండి. ఇది ఆగిపోతే ఏమనుకుంటాం మేము? దీనికి ఎంతమంది సహకారం అవసరం? రెవెన్యూ సహకారం అవసరం, పోలీసు సహకారం అవసరం, ఎక్సైజ్ సహకారం అవసరం, ఆ తూనికలు కొలత శాఖ వాళ్ళ అవసరం, ఇంతమంది అవసరం. వాళ్ళంతా ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఆడున్నటువంటి ఎమ్మెల్యేకి ఎంతో కొంత అప్లై చేస్తారు. అంటే మరి ఎమ్మెల్యేలు ప్రమేయం ఉంటేనే కదా ఇది జరుగుతుంది. అందుకనే ఈ పలాసలో జరిగేటటువంటి ఈ దందా, 10 రూపాయల దందాని మేము పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాట ప్రకారం అల్లుడు ట్యాక్స్ అనేసి అంటున్నాం. ఇది అల్లుడు ట్యాక్స్, ఖచ్చితంగా ఇది అల్లుడు ట్యాక్సే. ఈ అల్లుడు ట్యాక్స్ రూపంలో ఒక రోజుకు 3 లక్షల చొప్పున, నెలకి 90 లక్షల నుంచి 1 కోటి రూపాయలు, సంవత్సరానికి 12 కోట్లు, 5 సంవత్సరాలకు 60 కోట్లు ప్రజల నుంచి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే వాళ్ళు టోటల్ మంది మార్పును కలెక్ట్ చేస్తూ ఉన్నారు. దిస్ కాల్డ్ అల్లుడు ట్యాక్స్, లోకల్ జిఎస్టీ. ఎవరు దీనికి సమాధానం చెప్తారు? అందరు వీడియోలు పెడుతున్నారు, సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడుతున్నారు, చాలా అన్యాయంగా దోచేస్తున్నారు, అన్యాయంగా లాగేస్తున్నారు, అడిగితే దాడులు చేస్తున్నారని చెప్పి. వై నోబడీ ఈజ్ బాదరింగ్? ఎంత గవర్నమెంటేనండి మన పలాసలో గ్రావెల్తో ట్రాక్టర్లు వెళ్తుంటాయి, మీరు చూస్తుంటారు. ఇప్పుడు కొత్తగా పెద్ద టిప్పర్లు వచ్చున్నాయి. జనరల్గా ఒక ట్రాక్టర్ గ్రావెల్ అంటే ఒక 4 టన్నులు అలాగ పడుతుంది. ఒక ట్రాక్టర్ లోడ్ వెళ్ళాలంటే 100 రూపాయలు దాన్ని కట్టాలట. రెవెన్యూ వాళ్ళు ఆపుతున్నారు, 100 రూపాయలు కట్టిస్తున్నారు. ఏమంటే పై వాళ్ళకి. ఎవరో పై వాళ్ళు అంటే అల్లుడు ట్యాక్స్. మళ్ళీ ఆ టిప్పర్లు అయితే సుమారుగా 25 టన్నులు పడుతుందట. అదైతే 500 రూపాయలు దాన్ని కట్టేయాలట అంతే. ఇంక దాని మరి డిస్కషన్ అయితే లేదు. ఇంకా ఏంటి దందా? మట్టి మీద కూడా ట్యాక్సా? మట్టి మీద కూడా అక్రమ వసూలా? దరిద్రం కాకపోతే ఇది. మీకు చేతనైతే నేను ఈరోజు మాట్లాడే మాటలకి నేను ఒకటే చెప్పదలుచుకున్నా. స్థానిక ఎమ్మెల్యేకి ఏదో మైక్ ముందుకు వచ్చి ఊరికే పడిపోయి పనికిమాలిన మాటలు మాట్లాడు. నీకు చేతనైతే, చిత్తశుద్ధి ఉంటే, నీ ఇన్వాల్వ్మెంట్ లేదని నువ్వు అనుకుంటే తక్షణమే ఈ అదనపు ట్యాక్స్ అనేదాన్ని, ఈ అల్లుడు ట్యాక్స్ అనేదాన్ని మాఫీ చేయించు. లేదు మేమే కలెక్ట్ చేస్తున్నాం బాబు అని చెప్పి పత్రికాముఖంగా మీరు చెప్పండి. అంతే తప్ప మీ చిల్లరగాళ్ళకి చిల్లరేసి ఇష్టానుసారం పనికిమాలిన మాటలు, పిచ్చి మాటలు, చెత్త మాటలు మాట్లాడించి జనాలను మాత్రం విసిగించొద్దని నేనైతే కోరుతా ఉన్నాను. ఏ ఊరు వెళ్ళినా సరే, పెళ్ళికో సంబరంకో పేరంటానికో దేనికో వెళ్తే ఆడికి వెళ్తే కనీసం ఒకరిద్దరు తాగేసి చేయి పట్టుకొని లాగేస్తుంటారు. ఏంటి బాధ అవుతున్నాను అనుకుంటాం మనం. ఆ లాగి పక్క లాగి ఇలాగ పట్టేసి మెడ, బాబు ఏటు బాబు, మరి మందు ఇంక తాగలేం కావాలా? ఇది ఏంటి? అలా వెళ్తే 20 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నాడు, అలా 30 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నాడు, ఏటు బాబు ఇది, ఇంత ఘోరం ఏంటిదని అని మాట్లాడతాం. వాస్తవం ఇది. అడిగితేనేమో కేసులు పెట్టేస్తారు. ఎంతకాలం ఇది ఎలాగ నాకు అర్థం కాదు. ఎన్ని కేసులు పెడతారు? కేసులు పెట్టగలరు, పెట్టి 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 జైల్లో పెట్టగలరు. ఊరేసి చంపలేరు కదా. ప్రాణం ఉన్నంత వరకు కూడా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మేము ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ప్రాణం ఉన్నంత వరకు కూడా ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఈ ఒక్క పలాసలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అక్రమ దందా ఇది. దీనికి చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా లిక్కర్ స్కామ్ అని డైవర్షన్ చేసి గేట్లు ఓపెన్ చేశాడు.
అందరూ ఏదో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెద్ద స్కామ్ అయిపోయింది అంటే ఏదో చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి అందరూ అటువైపు ఆలోచిస్తుంటే ఈ పక్క నుంచి నీట్గా ఒక 5 సంవత్సరాలుగాను 10,000 కోట్లు జనాల నుంచి అదనంగా వసూలు చేసేయడానికి అని చెప్పి ఇది ఒక స్కామింగ్, ఇది ఒక స్కీము స్కామ్. ప్రభుత్వమే ఎంఆర్పి రేట్లకు అమ్మితే, ప్రభుత్వమే కన్జంప్షన్ తగ్గించి, ప్రభుత్వమే షాపులు తగ్గించి చేస్తే స్కామ్ ఎలాగ అవుతుంది నాకు అర్థం కాదు. స్కామ్ ఎలాగ అవుతుంది? అప్పుడు ఎవరికో ఆర్డర్లు ఇచ్చామట, ఆర్డర్లు ఇచ్చిన వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకున్నామట. మరి అది స్కామ్ అయితే మరి ఇంత అది ఏం స్కామ్ ఇది నాకు అర్థమవుతుంది. ఇది తక్షణం రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అంశం. మరి పలాసలో జరుగుతున్నటువంటి ఇదంతా మాత్రం తక్షణం ఆపాలి, లేకపోతే దీనిపైన ఆందోళన చేస్తామని చెప్పి ఏదో ఆందోళన చేస్తే మళ్ళీ వెంటనే హౌస్ అరెస్ట్ చేసి కేసులు పెట్టేసి ఈ రకరకాలు చేసినా కానీ చేస్తూనే ఉంటాం. అలా జరిగినప్పుడు మీడియా ద్వారా నిరంతరం ప్రజలు చైతన్యం చేసే కార్యక్రమం చేయాల్సి వస్తుంది. బట్ ఒకటి, గౌరవమైనటువంటి కుటుంబం నుంచి వచ్చి ఇలాంటి చెత్త కలెక్షన్లు మీ స్థాయికి సరిపోవు, దీన్ని ఇమీడియట్గా ఆపించమని నేనైతే కోరుతా ఉన్నా స్థానిక ఎమ్మెల్యే. లేదనుకుంటే మరి ఇంకంతే, దట్స్ అప్ టు యు. ఇంతకంటే చెప్పేది ఏం లేదు. ఎందుకంటే ఆవిడంత నీచంగా, ఆవిడంత వరస్ట్గా, ఆవిడంత ఆ బజార్ భాషని మేమైతే మాట్లాడలేము. దిస్ ఈజ్ అప్ టు హెర్, దట్స్ ఇట్. ధన్యవాదాలు.